గుడ్ న్యూస్. చాలా రోజులుగా పీఎం కిసాన్ నిధుల కోసం వేచి చూస్తున్న రైతుల ఖాతాల్లో నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. 20వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల జాబితాను దాదాపు ఖరారు చేశారు. అభ్యంతరాలపైన రైతులకు అవకాశం కల్పించారు. దీంతో రెండు పథకాలు ఒకేసారి అమలు చేస్తే రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ కానున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బీహార్లో జరగనున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తోంది. 19వ విడత నిధులు 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు. అయితే ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. పీఎం కిసాన్ ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. కాగా పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం 3 విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా వచ్చే 2,000కు ఏపీ ప్రభుత్వం 5,000 చొప్పున 2 సార్లు 4,000 చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతుల ఖాతాలో 20,000 జమ కానున్నాయి. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తొలి విడతగా ఏప్రిల్, జూలై, రెండో విడతగా ఆగస్టు, నవంబర్, మూడో విడతగా డిసెంబర్, మార్చిలో చెల్లింపులు చేయనున్నారు. కాగా ఈ నెల 20న పీఎం కిసాన్ నిధులు విడుదల ఖాయమని అధికారులు చెబుతున్నారు.